క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి మీ అందరికీ దేవుని నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ ప్రభు సన్నిధానములో మీ అందరినీ మరొకసారి దేవుని మాటల ద్వారా ఒకరిని ఒకరము బలపరుచుకోవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనందరికీ తెలిసినటువంటి దైవలేఖనాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ భయంకరమైనటువంటి దినాల్లో దేవుడు ముందుగానే మనతో ఆయన పరిశుద్ధ గ్రంథంలో తెలియజేసిన మాటలను మనం ఆలోచించినట్లయితే, దినములు చెడ్డవి గనక సమయమును పోనీయవక అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె నడుచుకునుడి అని దేవాది దేవుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనము ఉంటున్నటువంటి పరిస్థితులు, దినములు భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. చెడ్డ దినాలు అని, దినములు చెడ్డవి అనే విషయాన్ని అపొస్తలుడైనటువంటి పౌలు ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక బ్రతుకుచూ ఉన్నటువంటి మనము జాగ్రత్త కలిగి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి, సమయమును పోనివ్వక సద్వినియోగపరుచుకోవాలి అని దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో అన్నిటికీ సమయాన్ని మనం ఇస్తాం, కానీ దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఉద్దేశానికి మన జీవితాన్ని, మన సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడం. కనుక మొదటి స్థానాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు మనం ఇవ్వడానికి మనము, మన కుటుంబము తీర్మానం చేసుకోవాలని మరొకసారి దేవుని యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. కనుక సమయాన్ని పోనివ్వకూడదు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే విషయాన్ని మరొకసారి దేవుని నామంలో తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయములో అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చుచున్నాయి అనే విషయాన్ని అపొస్తలుడైన పౌలు తిమోతికి తెలియజేస్తూ, నా ప్రియ కుమారుడా తిమోతి, ఈ అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వస్తున్నాయి గనక మీరు జాగ్రత్త కలిగి ఉండండి అనే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. కనుక అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నాయని తెలుసుకున్నాము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, గర్వంధులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అనురాగరహితులు, అపవాదికులు, అతితాంత్రికులు, కూరులు, సర్జన జనులు అని దేవుడు తన దాసుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన ఉన్నతమైన మాట మనం వింటూ ఉన్నాం. కనుక ఈ అంత్య దినాల్లో మనుషుల యొక్క ఉద్దేశము, మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉన్నాయంటే, స్వార్థపూరితమైనటువంటి ఆలోచన కలిగిన వారుగా మనం ఉంటూ ఉన్నాం. మన ఆలోచనలు, మన ఆలోచన విధానాలు సరైనటువంటి రీతిలో మనము ఉంచుకోక అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తూ ఉన్నాయి. అయినను మనుషులు స్వార్థప్రియులుగా ఉన్నారు, ధనాపేక్షకులుగా ఉన్నారు, బింకములాడు వారుగా ఉన్నారు, అహంకారుగా ఉన్నారు, గర్వంధులుగా ఉన్నారు, దూషకులుగా ఉన్నారు. పైకి భక్తి గలవారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారై ఉన్నారంటాడు. పైకి భక్తిగా మనం కనిపిస్తూ ఉన్నాం, కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించట్లేదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో మనం ఎలా నడవాలో మనని మనము అర్పించుకోవడానికి, సమర్పించుకోవడానికి దేవుని సన్నిధిలో వాక్యము ద్వారా ప్రార్థిస్తున్నప్పుడు, ప్రార్థన ద్వారా దేవుడు మనకు అనేకమైనటువంటి విషయాలను ఆయన మన జీవితాల్లో నేర్పిస్తుండగా మనము బహు జాగ్రత్త కలిగి అంత్య దినములలో, అపాయకరమైనటువంటి కాలాలలో
బ్రతకాలని దేవుని నామములో మరొకసారి దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు, మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. కనుక ఈ అంత దినాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. మనము దేవుని యందు భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. పైకి భక్తిగా కాక శక్తిని ఆశ్రయించే వారుగా ఉండాలి, దేవుని యొక్క శక్తిని. అలాగే దేవాతి దేవుడు మనకు అనేక విషయాలను తన గ్రంథంలో నుండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి అనేక విషయాలను దేవదేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మరొకసారి మనందరము కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దినములు చెడ్డవి, అపాయకరమైన దినాలు, ఇవన్నీ మనకు తెలుసు. అయినను మన జీవితాల్లో మన బ్రతుకులను దేవునికి ప్రాణార్పణముగా మనం సమర్పించుకునే విషయంలో, దేవునికి మన జీవితాన్ని మనం అప్పగించుకునే విషయంలో జాగ్రత్త కలిగి బ్రతుకుటకు తీర్మానము కలిగిన విషయంలో మనం ఎక్కడ కూడా మనము ఎనుతిరగక ముందుకు కొనసాగడానికి మనము ఉండాలనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తాం. జాగ్రత్త కలిగి ఉండాలి, సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. భక్తి కలిగిన జీవితం, స్వార్థపూరితమైనటువంటి జీవితం మనలో ఉండకుండా దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చే బిడ్డలుగా మనం ఉండాలి. పైకి భక్తిగా కాక శక్తిని ఆశ్రయించే వారిగా ఉండాలి. అందుకే దేవాదేవుడు అంటాడు, మీరు మనుషులకు కనబడవలెనని కాక దేవునికి అంతరంగాలను పరిశోధించే దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడనే ఆ భయము చేత మీరు పైకి భక్తిగా కాక మనుషులకు కనబడవలనని కాక ఏషధారుల వలె కాక మన జీవితాన్ని ప్రభు చూస్తున్నాడు అనే భయము కలిగి, ఆ ఉనికి కలిగి మనం బ్రతకాలంటాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక మరొకసారి మనందరము కూడా దేవుని వాక్యము చేత మనని మనము సరి చేసుకోవాలి. మనని మనము వాక్యము ద్వారా బలపరచబడాలి. వాక్యము ద్వారా అవునయ్యా, ఈ భయంకరమైన దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో, ఈ అంత్య దినాల్లో బహు జాగ్రత్త కలిగి ఉండాలి అనే విషయాన్ని మరొకసారి ప్రభువాని వాక్యం ద్వారా మేము తెలుసుకుంటున్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఒక ఉన్నతమైన మాట మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. కాలము సంకుచితమై ఉన్నది. కాలము సంకుచితం, సంకుచితముగా అది విస్తారమైనటువంటిదిగా మనం అనుకోవడానికి లేదు. సంకుచితం అంటాడు, కాలము సంకుచితం. కనుక బ్రతుకువాడు దాన్ని మనసులో పెట్టుకొని బ్రతకాల, మితముగా బ్రతకమంటాడు. కనుక మన జీవితాల్లో మనం అన్ని విషయాల్లో కూడా ప్రభువుకు సాక్షులుగా, భక్తి కలిగిన వారుగా, పరిశుద్ధత కలిగిన వారుగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా, శక్తిని ఆశ్రయించేవారిగా, దేవుని యొక్క ఆజ్ఞలను అవలంబించేవారుగా, ఆజ్ఞ ప్రకారంగా బ్రతకడానికి తీర్మానము కలిగిన వారుగా అన్ని విషయాల్లో మనము ముందుకు వెళ్ళాలి. నా ఆజ్ఞలను గైకొనివాడు నన్ను ప్రేమిస్తాడని అని దేవుడు అంటా ఉన్నాడు. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొంటాడు. కనుక దేవుని ప్రేమిస్తున్నాము అని మనం అంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞలను మనం నెరవేర్చేవారిగా మనం ఉంటాం. ఈ మరొకసారి దినము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న ఈ చెడ్డ దినాలు, అపాయకరమైన దినాలు, కాలము సంకుచితము. కనుక ఈ విషయాలన్నింటిలో మనం జాగ్రత్త కలిగి ప్రభు కృపాశనం యొక్క దేవుని యొక్క మహిమేశ్వర్యాన్ని మనం అనుభవించడానికి, దేవుని ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూసేవారిగా ఆ రెండో రాకడలో మహిమ మేఘములో మనందరము కూడా మనము వధువు సంఘములో మనము కూడా మహిమ మేఘములో ఎక్కడానికి సిద్ధపడే గుంపులో మనము కూడా ఉండాలంటే పైకి భక్తిగా కాక మనుషులకు కనబడవలనని కాక ఆజ్ఞలను పాటిస్తూ శక్తిని ఆశ్రయించే భక్తి కలిగి, దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగిన భక్తి కలిగి, దేవునికి లోబడగలిగిన జీవితాన్ని కలిగి, అంత మాత్రమే కాదు పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క
జ్ఞానము చేత. ఎవరికైనా జ్ఞానం కొదువై ఉంటే నన్ను అడగమన్నాడు. ఆ జ్ఞానాత్మ చేత మనం ముందుకు కొనసాగాలని మరొకసారి దేవుడు ఈ వాక్యము ద్వారా, ఈ మాటల ద్వారా మనందరితో మాట్లాడుతుండగా, ఈ వాక్యమును బట్టి మనము దేవుని సన్నిధిలో ఉన్నతమైనటువంటి దేవుని యొక్క చిత్తాన్ని కలిగి ఉండడానికి మనము ఈ అపాయకరమైన చెడ్డ దినాల్లో మనము దేవునికి ప్రాణాపణగా మన జీవితాలను దేవునికి అంకితం చేసుకొని సమర్పించుకొని దేవుని చిత్తాన్ని జరిగించడానికి మన కుటుంబము ఉండాలని తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా రక్షకుడానికి స్తోత్రాలు నాయన. మరొకసారి దినము ఈ రీతిగా నాయన మీ పాద సన్నిధిలో ఇదిగోనైనా దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. ఇదిగో నాయన పైకి భక్తి గలవారి వలె ఉండి శక్తిని ఆశ్రయించలేని భక్తి కలిగిన ఈ కడవరి దినాల్లో ప్రభువా మరొకసారి ఇదిగో ప్రభువా మీరు మాట్లాడుతున్న ఉన్నతమైనటువంటి నీ ఉద్దేశమును బట్టి నీకు స్తోత్రాలు. కాలము సంకుచితమై ఉన్నది. ఈ అంత్య దినాల్లో అపాయకరమైన కాలాల్లో ఇదిగో మనుషులు స్వార్థప్రియులుగా, ధనాపేక్షకులుగా, బింకములాడవారుగా, అహంకారులుగా, గర్వంధులుగా, దూషకులుగా ప్రభువా కనిపిస్తూ ఉన్న దినాల్లో మేము మరి ఏ విషయాల్లో మా ప్రభువా నీకు తప్పిపోతున్నాము, ఏ విషయాల్లో మరి నీ స్వారూప్యమలో కలగడానికి ప్రభువా ఆటంకం అభ్యంతరం ఎక్కడ ఉందో ప్రభువా ఆ విషయాల్లో మమ్మల్ని మేము సరిచేసుకొని నీ సన్నిధిలో ఓ ఉన్నతమైనటువంటి నాయనా నీ ప్రత్యక్షత పొందుకొని ఇదిగో ప్రభువా రాకడ వరకు మమ్మల్ని మేము సిద్ధపరచబడే వధువు సంఘము వలె ఇదిగో సిద్ధపడ కన్యకల వలె మేము కూడా నాయనా వధువు సంఘముగా ఉండుటకు మమ్మల్ని అందరినీ మరొకసారి ఈ దినం ఈ రీతిగా మాతో మాట్లాడిన నీ లేఖనమును బట్టి, వాక్యమును బట్టి మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. ఇదిగో నీ చిత్తమును, నీ ఆజ్ఞలను, నీ కట్టడాలను, నీ నియామకాలను ప్రభువా మేము అవలంబించాలి, పాటించాలి ప్రభువా, బ్రతకాలని ఇదిగో ప్రభువా మీరు మాట్లాడిన నీ మాటలను బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ స్తుతిస్తూ అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.